యావతను సఫలపరచునుగా కానీ కీర్తన గ్రంథం 24 ఉంది. కానీ అది దేవుని చిత్తమైనదా లేక స్వచిత్తమైనదా అనున్నది ముఖ్యం. మనం అన్యజనులు చేసినట్టుగా ఉపవాసం చేయకూడదు. అన్యజనులు ఆచార పద్ధతిగా వారి సొంత అవసరాల నిమిత్తం చేస్తారు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడని మత్తయి సువార్త 6:31-33 వ్రాయబడి ఉంది. మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిస్తే మనం ఏమడగాలి, వేటిని గురించి ప్రార్థించాలి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మన దేవుని గురించి జ్ఞానం అనగా వాక్య జ్ఞానం మనకు ఎంతో అవసరం. వాక్యమే మనం ఏమై ఉన్నామో తెలియజేస్తుంది. కాబట్టి ఉపవాస దినములో వాక్య జ్ఞానం మనకు సమృద్ధిగా లభించుట కొరకు ప్రార్థించుట మంచిది.